అంటే ఈ పండుగ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది అనేది చెప్పండి. అందరికీ జై భీమ్. కులస్తులకు అందరికీ జై భీమ్. ఈ పండుగ మా పురాతనమైన పండుగ, మా ముత్తాతల నుంచి వస్తుంది. అప్పటి నుంచి కూడా ఈ పండుగ ఇదే విధంగా జరుపుకుంటారు. ఇది మాకు 4 రోజుల పండుగ. మొదటి రోజు మేము ఎడ్లను నిలుపుకుంటాము. తర్వాత పెద్దల పేరు మీద బియ్యం ఇచ్చుకోకపోతే రెండో రోజు పండుగకు వచ్చింది ఉంటే ఆ నిలిపిన ఎడ్లను మేము తీసుకొచ్చి నీటి లోపల ప్రవహించే నీటి లోపల మేము వాటిని నిమజ్జనం చేసుకుంటాం. ఇది రెండో రోజు పండుగ. అయితే ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత మళ్ళీ 3వ రోజు లేదు, కానీ మళ్ళీ 4వ రోజుకి వచ్చింది ఉంటే మళ్ళీ గురుగులు అనేటివి ఉంటాయి. అది ఆడవాళ్ళు చేసుకుంటారు. అది గౌరీ నోము. అది ఇవాళ నోము వాళ్ళు నోముకుంటారు. వాటి నుంచి 3వ రోజు ఆ గురుగులను తీసుకొచ్చి వాళ్ళు కూడా నిమజ్జనం చేస్తాము. ఇది గౌరీ నోము ఆడవాళ్ళు చేసుకుంటారు. ఈ వరుసగా ఈ 4 రోజులు ఈ పండుగను మేము జరుపుకుంటాము. ఇది మా భక్తి శ్రద్ధలతోని చాలా రోజుల నుంచి జరుపుకుంటాం. దీనివల్ల ఏంటంటే మా యొక్క ఐక్యత, నేతకాని మహర్ సంఘం యొక్క ఐక్యతను మేము చాటుకుంటాము. మా పిల్లలకు కూడా ఇదే వారసత్వంగా వస్తుంది. ఇప్పటికీ దాదాపు నాకు గుర్తుండి మేము 3వ తరం వాళ్ళము. మొదటి తరం మా తాతలు పోయిండు, తర్వాత మా నాన్నలు, ఇప్పుడు మేము కొడుకుల మా తరం నడుస్తుంది. ఇప్పుడు అప్పటికిప్పటికి పండుగలు ఎలాంటి మార్పు లేదు. ఇంకా ఎక్కువ మొత్తం లోపల మేము జరుపుకుంటున్నాము, ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళు, వేరే వేరే రాష్ట్రాల్లో పోయి ఉన్న వాళ్ళు కూడా ఈ పండుగకు మా ఊరికి తిరిగి మా సొంత ఊరి అని పుట్టిన భూమికి వస్తూ ఉంటారు. పిల్లలు ఏం చదువుకుంటున్నా వచ్చి ఇక్కడ మాతో నట్టు వాళ్ళ పండుగను జరుపుకుంటున్నారు సంతోషంగా. ఇప్పటికీ కూడా పండుగలో చాలా మార్పులు వచ్చాయి. చాలా మార్పులు ఏంది అంటే ప్రస్తుతం ఉన్న కల్చర్కి పురాతనమైన కల్చర్కి చాలా తేడా వచ్చింది. దానికి రేపటి రోజులలో మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు అనేది చెప్పండి ఒకసారి. తరం కూడా మారకుండా దాదాపు ఇదే విధంగా అప్పుడు మేము పెద్దల పండుగ రోజు మేము చాలా సంతోషంగా దొండారి అనేది ఒక ప్రత్యేకమైన ఆట ఆడేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు మా ఒక దొండారి ఆట రాకపోవడం వలన మేము ఆడలేకపోతున్నాము. ఒకవేళ వచ్చిన అది కాకపోతే ప్రాసెస్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా జరుపుకుంటున్నాం. డీజేతో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు డీజే సంతోషంగా అందరూ కలిసి నాట్యం ఆడము. ఈ సంతోషం సన్నాయిలు వచ్చినాయి. కాకపోతే ఖచ్చితంగా ఈ పండుగని ఈ విధంగా జరుపుకుంటూ ఉంటాం. भोलेनाथ महाराज की जय, भोलेनाथ महाराज की जय। ओके, धन्यवाद। राइट।